రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడం, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కొరటికల్లులో బడ్జెట్లోని వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా నిధులు కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి కొబ్బరి పీచు తింటూ వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టడుగున ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయకుండా ప్రజాపాలన పేరుతో సంబరాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న తీరు దురదృష్టకరమని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టానికి సమర్థవంతంగా అమలు చేస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ అభయహస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించి వికలాంగుల సమాజం యొక్క ఓట్లను కొల్లగొట్టి వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన నాటి పిసిసి అధ్యక్షులు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజం యొక్క సమస్యల పరిష్కరించేందుకు కృషి చేయకుండా వికలాంగుల సమాజంపై అట్టడుగున వివక్ష ప్రదర్శిస్తూ బడ్జెట్లో వికలాంగుల సమాజానికి పైసా నిధులు కేటాయించని తీరు తమ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురి చేసిందని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లతోనే నేటికి ఇస్తూ పెన్షన్లను పెంపునకు కృషి చేయకపోవడంతో వికలాంగుల సమాజం చాలని పింఛన్లతో జీవనం గడపలేక రాష్ట్రంలో కొబ్బరి పీసులు తినే పరిస్థితి దాపరించిందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు వెంటనే ముందుకు రావాలని, ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల తరహాలోని తెలంగాణ వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా వేలాది మంది వికలాంగులతో అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడించారు. సంఘం మునుగోడు మండలం అధ్యక్షుడు తలారి సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి, సంఘం మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య, సంఘం చింతపల్లి మండలం అధ్యక్షులు నర్రావుల నరేందర్, సంఘం చండూరు మండలం అధ్యక్షులు ఆకారపు వెంకన్న, సంఘం జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు, సంఘం చండూరు మండలం మహిళా అధ్యక్షులు కారింగ రేణుక, చండూరు మండల ఉపాధ్యక్షులు పల్లెగోని రవి, సంఘం మున సంఘం ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య, సంఘం చండూరు మండలం యూత్ అధ్యక్షులు బొమ్మరగోని శ్రీకాంత్, సంఘం కొరటికల్ గ్రామ శాఖ నూతన అధ్యక్షులు రొమ్ముల ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లనే కాదు, వృద్ధులు గాని, వితంతువులు గాని వాళ్ళందరి పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో మా సంక్షేమానికి సంబంధించి, మా వృద్ధులు గాని, వితంతువులు గాని, మా వికలాంగుల సమాజానికి సంబంధించి గాని బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరి పీసులు తింటూ మేము మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 4,016 రూపాయల పింఛన్ వికలాంగులకు ఇస్తూ, భర్తను కోల్పోయి దిక్కు లేకున్నటువంటి మా వితంతు సోదరులకు 2,016 ఇస్తూ, అదేవిధంగా ఎవరైతే మా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా వృద్ధులందరికీ కూడా 2,016 ఇస్తూ, మరి మా యొక్క సమాజం పట్ల మేము పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే వారి సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మునుగోడు మండలం కొరటికల్లులో కొబ్బరి పీసు తింటుకుంటూ మా యొక్క నిరసనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా నిరసనను చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. బాల రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే 15 నెలలు అవుతుంది. మా వికలాంగుల ఓట్లతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు చేపట్టినావు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6,000 చేస్తాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లో 6,000 రూపాయలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఏదైతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించారో అదే విధంగా అవకాశం కల్పిస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఒక పక్క చెప్పకున్నా గానీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకొస్తే ఎన్నికల ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, వికలాంగుల పింఛన్లు పెంచుతామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచి బడ్జెట్ లో మా వికలాంగుల సంక్షేమానికి పైసా ఇవ్వకుండా మీరు చేసినటువంటి తీరుకు, మీ ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ ఇవాళ కొబ్బరి పీసులు నవ్వులతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేసింది. మా బతుకులు మారుస్తామేమనుకున్నాం కానీ మాకు కొబ్బరి పీసులు తినేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నువ్వు అయితామని చెప్పేసి మీకు కలగలేదు. ఇప్పటికైనా నీకు చలనం కలగాలి. తక్షణమే ఏదైతే మేము ఈ కొబ్బరి పీసు తినుకుంటూ నిరసన వ్యక్తం చేసినామో మా నిరసనను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే మా యొక్క వికలాంగుల పెన్షన్ 6,000 పెంచడంతో పాటు మా వృద్ధుల పెన్షన్ ను 4,000 పదాలు చేయాలి, మా వితంతు పెన్షన్లు కూడా 4,000 పదాలు చేసి అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను కూడా సవరించి వికలాంగుల సంక్షేమానికి 3,000 కోట్లు కేటాయించి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ వికలాంగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు కొరటికల్లో ఈ కొబ్బరి పీసులు తిట్టుకుంటూ మేము నిరసన వ్యక్తం చేసినాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తను తీరు మార్చుకొని మా వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత ప్రవేశపెట్టాలి. 3,000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి. 3,000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి. 3,000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.